ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో సీఎం ఫోటో ఉంటది, సంబంధిత శాఖ మంత్రి ఫోటో ఉంటది. సంక్షేమ కార్యాలయమైనా సీఎం ఫోటోలే వేస్తారు ఏడైనా. కానీ మా డిప్యూటీ సీఎం పవన్ ఫోటో కూడా ప్రభుత్వ ప్రకటనలలో ఉండాలి అని గిది చూసి గుస్సా అవుతుర్రట కొంతమంది జన సైనికులు. ఇద్దరు పొత్తుల పుంజు నూతులబడి సచ్చిందన్నట్టు అవుతుంది కదా కూటమి ప్రభుత్వం కథ. ఈయన సర్కార్ కార్యాలు ముఖ్యంగా ముఖ్యమంత్రి మీదకెళ్ళి నడుస్తాయి. అయితే ఇలా ఆంధ్రాల సామాజిక భద్రతా పింఛన్లు కార్యక్రమం సురువైంది కదా. దానికోసం పేపర్లలో చంద్రాల సార్ ఫోటోతో పెద్ద ప్రకటన ఇచ్చింది సర్కారు. అందులో పవన్ సార్ ఫోటో ఏది? పొత్తుల సర్కార్ అంటే పొత్తుల మనిషి ఫోటో కూడా పెట్టాలి కదా. మమ్మల్ని చిన్నతనం చేస్తారా అని కొందరు జన సైనిక్స్ గుస్సా అవుతున్నారట. అయినా ప్రతి దాంట్లో డిప్యూటీ సీఎం ఫోటో ఎందుకు ఉంటుంది? మెజార్టీ కార్యాలన్నీ సీఎం పేరు మీదే నడుస్తుంటాయి. మరి గద్దెలవకుంటే ఆడిపోసుకుంటే ఎట్లా అని కొందరు టీడీ పోలీసు అద్దె చెప్పుకుంటారట. పథకంతో పబ్లిక్ మేలైతుంది చూస్తారా, పోర్టు వల్ల లేవు, దాంట్లో కలర్ లేవని గుడ్డు మీద ఈకలు వీక్తారా అని ఇంకొందరు గరమవుతురట. అయినా ప్రభుత్వ ఆఫీసులో సీఎం డిప్యూటీ సీఎం పోర్టువల్ ఉండాలని సర్కారే ఆర్డర్ ఇచ్చే. పింఛన్ల దాంట్లో సార్ పోర్టువల్ లేకుంటే ఏమవుతుంది? నిజంగానే పవన్ సార్ చూస్తున్న శాఖ సంక్షేమ పథకాల్లో సార్ పోర్టువల్ లేదంటే కావాలని చేసిరు అనొచ్చు. సర్కారీ కార్యాలయాలకు గవర్నెన్స్తో ఏమొస్తుంది? పెదలీడర్లకే లేనప్పుడు ఈ నీళ్ళు కొట్లాడుకుని ఎందుకు మంది కూడా పలసగైతారు అనుకుంటారట ఈ సంగతి తెలిసిన వాళ్ళు. జై బోలో జై బోలో మన చంద్రబాబుకు జై బోలో. ఆంధ్రాలో మొత్తం ఎవల నోట్ల చూడు గిదే పాట నాంతుంది. ఇక ముసలోల ఆనందం గురించి అయితే చెప్పవశమేలే. సర్కార్ మారినాక ఫస్ట్కే పింఛన్ అందుకునేసరికి అందరి ఇంట్లో చంద్రాల సారు జేజేలు కొడుతుర్రు. ఈ కాకనైతే ఆనందం ఆపుకోలేక 4 స్టెప్పులు కూడా వేసిండు. చూద్దాం బాండ్రి. అయ్యో ఆ తాత డాన్స్ మామూలుగా లేదు కదా. మళ్ళా 3 నెలల సంది చేతిల ఆటన కూడా లేకుంటున్నోళ్ళు ఒక్కపారే చేతి నిన్న పైసలు వస్తే ఆగుతారా? ఇగో గిట్ల తాత లెక్కనే దుంకుతారు. కొత్త సర్కార్ రాగానే ఫస్ట్కెళ్ళే 4000 పింఛన్ ఇస్తామని మాటిచ్చింది కదా బాబు సారు. ఇక ఇలా పొద్దుగాల 6 కొట్టంగానే పురాగా శాత కాకుంటున్నోళ్లకు ఇంటింటికి పోయి మరి పింఛన్ ఇస్తుర్రు. ఇక పాత సర్కారు బకాయి పెట్టిన పైసలు, కొత్త సర్కారు 1000 రూపాయలు పెంచిస్తామన్న పైసలు అన్ని కలిపి ఒక్కపారే గిట్ల పింఛన్ వచ్చేసరికి ఆనందం ఆపుకోలేక గిట్ల 4 స్టెప్పులు వేసి నిమ్మలం అయ్యిండు. ఈయన గిట్ల దుంకుతుంటే పక్క పొంటున్నామె చూడురి, వీడు మళ్ళీ వైన్స్ల పైసలన్నీ తలగబెడతాడో ఏం పాడో, ఎన్నొద్దులుంచుకుంటాడో ఎట్లనో. ఆహా నాకు మటుకు రాలేదా పింఛను? ఊర్లే ఈయనకు ఒక్కనికే ఇచ్చిరా ఎట్లా? బానే ఎక్స్ట్రాలు చేస్తుండుగా అన్నట్టే నోరెళ్ళబెట్టి అట్లనే బీరుపై చూస్తుంది. కాకిప్పుడు డాన్స్ చేసి మనసు నిమ్మలం చేసిండు. ఇక ఆత్మరాముని యథార్థం చేసుడే బ్యాలెన్సు. పోయే కాక పోయో 90 వేసి కర్మ పైసలు దాచిపెట్టుకో అనుకుంటా మాట్లాడుతుర్రు ఇది చూసిన వాళ్ళంతా. जय बोलो चंद्रबाबू की जय बोलो जय जय ओम नमः शिवाय चंद्रन्ना चंद्रन्ना जय चंद्रन्ना जय